ఏపీని మొంతా తుఫాన్ ముంచింది. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు నీట మునిగాయి. కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. తుఫాన్ తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మొంతా ఎఫెక్ట్ ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకి దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్టు ఐఎండీ ప్రకటించింది. ఇక మొంతా అర్ధరాత్రి తీరం దాటింది. అయినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతానికైతే మాత్రం మొంతా తుఫాను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తీరం దాటింది. దీని ఎఫెక్ట్ గడిచిన 3 రోజుల నుంచి కూడా వర్షాభావ ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షం ఉండడంతో పూర్తి స్థాయిలో అంటే రైతులైతే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పచ్చు. వాళ్ళంటే ఉభయ గోదావరి జిల్లాలోనే రైస్ బౌల్గా అయితే పిలుస్తారు. జిల్లాలో వరి పంట ఎక్కువగా పండిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో కనుక చూసుకుంటే కనుక విజువల్స్లో ఉన్న వరి పంట అంటే ఒక వరి పంట వేయాలంటే 120 రోజులు పడుతుంది. 120 రోజుల్లో కరెక్ట్గా చేతికి రావడానికి ఒక వారం నుంచి 10 రోజుల సమయంలో చేతికి వస్తుంది. పంట కోసి చేతికి వస్తుంది అనే సమయంలో ఈ తుఫాన్ కారణంగా పూర్తి స్థాయిలో నేల కొరిగింది. అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అనే అంశం మనకి కాజులూరు మండలం గ్రామానికి సంబంధించి చెప్పండి. అంటే మొంతా ఎఫెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము స్క్రీన్ లో. రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం తుఫాను కారణంగా. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఇలా అనేక జిల్లాల్లో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొంతా ఎఫెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. కోతకు వచ్చిన పంట తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఇప్పుడు రైతులు ఉన్నారన్న విషయం అయితే మన స్క్రీన్లో చూస్తేనే తెలుస్తోంది. మొత్తం పంటంతా కూడా నీట మునిగి మొత్తం మునిగిపోయిన పరిస్థితి. తుఫాన్ ఎఫెక్ట్తో అన్ని జిల్లాల్లోనూ ఇదే కనిపిస్తోంది. ఏపీలో మొత్తం కూడా మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ వర్షం కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా కంప్లీట్ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా బయటకు రావద్దంటూ హెచ్చరికలు చేశారు. అంతేకాకుండా స్కూల్స్కి, కాలేజెస్కి కూడా సెలవు ప్రకటించిన సందర్భం కనిపిస్తోంది. మరోపక్క ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. అధికారులకు సూచనలు చేస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో అలాగే అప్రమత్తంగా ఉండాల్సిన ఏరియాస్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆ అధికారులకి పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం నీట మునిగిన పంట పొలాలు అలాగే నీట మునిగిన ఇళ్ల పరిస్థితి చూస్తున్నాం. ముంపు ప్రాంతాలన్నీ కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే అక్కడ నివసించే వారిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. అక్కడ కూడా షెల్టర్స్లో కూడా వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశారు అధికారులు.